వెల్కమ్ బ్యాక్ రజనీ గారు, ఎలా ఉంది? సార్ బాగుంది సార్. ఏం మాట్లాడాలి ఇవాళ నుంచి, ఎవరిని ప్రశ్నించాలి, ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేవు, ఇక పరిపాలన అభివృద్ధి అనుకుంటే మళ్ళీ కూడా నేను మారను, నేను ఇంతే అని అంటున్నటువంటి ప్రత్యర్థి. సార్ ఒక్కటి సార్, శత్రువు కూడా ఎలాంటి వాడు అనేది అంచనా వేయగలగాలి సార్. ఈ రాష్ట్ర ప్రజలు మ్యాజికల్ అని నమ్ముతారు సార్, లాజికల్ నమ్మరు. ఈ రోజు 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికైనా, 164 సీట్లు ఇచ్చిన కూటమికైనా వీళ్ళు నాకు తెలిసి సార్ అంత మెజారిటీ ఎప్పుడు ఉండకూడదని నా వాదన. న్యూట్రల్ గా ఉండాలి, ప్రతిపక్షం అనేది ఒకటి అసెంబ్లీలో ఉండాలి, ప్రశ్నించాలి, దాంట్లోంచి ఫిల్టర్ ఒక మంచి రిజల్ట్ బయటకు వస్తే బాగుంటుంది అని నేను చదువుకుంటున్నప్పటి నుంచి అనుకునేదానండి. అంటే నాకు అప్పట్లో వీళ్ళు మంచి వాళ్ళు చెడని తెలియదు కాబట్టి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 10 సీట్లు ఉంటే చాలు, ప్రత్యర్థులు కూడా అంతే మంది కూర్చోవాలి, ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు విమర్శలు వాళ్ళు లేవనెత్తాలి, దాంట్లో ఏది మంచి అనేది తెలుసుకొని అది ఫిల్టర్ అయి బయటికి రావాలి. ఇలా రాజ్యాంగం గురించి కానీ, లా చదువుకునేటప్పుడు కానీ, సివిక్స్ లో కానీ ప్రతిదీ ఈ రకంగా ఆలోచించేదానండి. ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 3-4 డేస్ నుంచి ఆలోచిస్తున్నా, ఆయన వ్యూహం ఏదో ప్లాన్ చేస్తాడు అని. ఇంకొకటి సార్, శత్రువు ఒంటరిగా 151 సీట్లు గెలుచుకున్నాడు అంటే ఒక భయంకరమైన మ్యాజికల్ చేస్తాడు. జనాలు లాజికల్ నమ్మలేదు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుకి కూడా రాజేంద్ర గారు పులివెందల్లో తల్లి ప్రమోట్ చేయలేదు నా కొడుకు ఓటేయమని, చెల్లెళ్ళు ఓటేయకండి అంటూ ప్రమోట్ చేశారు. రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు. బీటెక్ రవి లాంటి యోధుడు అక్కడ నిలబడ్డాడు. అయినా సరే అంత తుఫాన్లో కూడా, సునామీలో కూడా బతికి బయటకు వచ్చాడు. చూడండి ఎంట్రా బాబు వీడి ధైర్యం, నాకే అర్థం కాలేదు సార్. ఇప్పుడు కూడా ఏమంతా అంటే గెలిచింది కూటమి అయినప్పటికీ సార్ ఓటింగ్ చూసారా అండి? ఓటింగ్ ఇప్పటికి కూడా కొద్ది గొప్ప కదలకుండా ఉంది. ఒక జనసేన ఓటింగ్ సార్, ఒక కాపు ఓటింగ్ సార్, ఈ రెండు పక్కకు వచ్చి కూటమి గెలిచింది. ఈ జనసేన ఓటింగ్ సార్, ఈ కాపు ఓటింగ్ పూర్తిగా కోల్పోయింది ఈ రోజు జగన్ గారి ప్రభుత్వం. ఈ రెండు తీసేస్తే మిగతా ఓటింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. సో అతని బలం అదే. నా ఓటింగ్ ఎక్కడికి పోలేదు. పులివెందల కూడా ఇంకా నన్నే నమ్ముతుంది. చిన్నాయిని చంపారని సిబిఐ చెప్తున్నా, ఈడీ కేసుల్లో ఉన్నానని ఇంకొకటి చెప్తున్నా, మా జగన్ గొప్పవాడు అని అనుకుంటూ ఉన్నారు. సో ఇక మళ్ళీ ఆట ఆడదాం. అప్పుడేమో ముఖ్యమంత్రిగా ఆడుకుందాం ఆంధ్ర అన్నాడు, ఇప్పుడు ఆట ఆడదాం ఆంధ్ర అంటూ మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. అప్పట్లో 14 నెలలు పాదయాత్ర చేస్తానన్నాడు. అదే రకంగా 16 నెలలు జైల్లో ఉన్నది కూడా గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్తే బెటర్ గా ఉంటుంది, జనాల్లోకి రాకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అమాయకులైన జనం మళ్ళీ ఇలాంటి మ్యాజిక్లకి పడిపోతారేమో అనే రకంగా ఉంటుంది సార్. ఎనివే ప్రజలు తెలివి తెలుసుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చారు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు, రాజధాని నెలకొల్పడానికి, అభివృద్ధికి. ఇవన్నీ మాటలు సార్, చేతలు ఏంటంటే ఇంకా కూడా అత్తని మాయలోనే కొంత ఓటింగ్ ఉంది సార్. ఈసారి దాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత కీలకం సార్. జగన్ గారిని ఎప్పుడు రాజేంద్ర గారు మీరు తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. మన శత్రువు గెట్టోడు, అది మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం. మీరు అన్నట్టు శత్రువు ఎంత ప్రమాదకారో బేరీజు వేసుకోకపోతే యుద్ధంలో మనం గెలవు. కోర్స్ మీరు అన్నట్టుగా ఇవాళ అత్యధికమైనటువంటి మెంబర్స్ ఉండొచ్చు, 164 మంది బలం ఉన్నా, బట్ ప్రమాదం ఎప్పుడు పొంచే ఉంటుంది అన్నది రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయం. మీరు అన్నట్టు మరొకటి లాజిక్ మిస్ అవుతారు జనం, మ్యాజిక్కు మాత్రం బాగా దగ్గరవుతారు అన్నది కూడా పరమ వాస్తవం. అది చాలా ప్రాక్టికల్గా చెప్పారు మీరు. బికాజ్ మరొక సామెత కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం, అబద్ధం మొత్తం ప్రపంచం తిరిగేలోపు నిజం మాత్రం గడప దాటదు అని. అదే ప్రమాదం జరిగింది కాబట్టే 5 సంవత్సరాల విధ్వంస పాలన జరిగింది అన్నటువంటి విశ్లేషణ ప్రజల ముందు చేసిన తర్వాత కూడా 40% వీళ్ళకి ఓట్లు ఎలా వచ్చినాయి అన్న